ఇక లిక్కర్ ధరల పెంపు ఇది సామాన్యునికి అక్కడికొచ్చే ముచ్చటనా. ఇక లిక్కర్ ధరలు పెంచిరట మళ్ళా దసరాకు ముందే నిర్ణయం. పండుగ మంచిగా చేసుకోరు, ఇది ఆగం. ఆల్రెడీ దాని మీద విపరీతంగా ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు, ఆదాయాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు అని విమర్శలు ఉంటే మళ్ళా దసరా పండుగకు మనకు శుభార్త చెప్పాల్సింది ఇగో లిక్కర్ ధరల పెంచుతారట. ఇక బడ్జెట్ లో ఎక్సైజ్ ఆదాయ అంచనాలు పెంచిన సర్కారు ఈ ఏడాదిలో 10,000 కోట్ల అదనపు రాబడి అంటూ ప్రస్తావన. 10,000 కోట్ల రూపాయలు ఇంకా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది తాగుబోతుల మీద. తాగుబోతులు అనొద్దు, మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ నుంచి ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ ట్యాక్స్ లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. భూమి రేట్ల పెంపునకు కసరత్తు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రకటన. గతం కన్నా అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అంటూ 40,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం మనకు వస్తుంది. ఎక్కడి నుంచి? తాగుబోతుల నుంచి, ట్యాక్స్ పేయర్స్ నుంచి. సో 40,000 కోట్ల రూపాయలకు అదనంగా ఇంకొక 4,000 కోట్ల రూపాయలు తాయిపీర్రి ఊగిపీర్రి అని చెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే అంచనా ఇంకో 4,000 కోట్ల రూపాయలు ఈ దసరాకు. రేట్లు పెంచితే చచ్చినట్టు వస్తాయి, అవి వద్దన్నా వస్తాయి. పాపం తాగటోళ్ళు ఆగుతారా? ఈ ప్రభుత్వాన్ని కష్టపడి నడిపిస్తుందా? వాళ్ళు ట్యాక్స్ కడితేనే మనందరికి కూడా ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, 40,000 కోట్ల రూపాయలు అంటే 44,000 కోట్ల రూపాయలు వస్తుంటే ఈ 6 గ్యారంటీలకు పెట్టినన్ని పైసలు కూడా కావు. ఇక్కడ చూడండి, 6 గ్యారంటీలకు పెట్టుకున్న కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో అది తాగుబోతులే ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఇంకొకరు ఇవ్వట్లేదు, తాగుబోతులే ఇస్తా ఉన్నారు. ఈ రైతు రుణమాఫీ ఎట్లయినా రుణమాఫీ చేస్తా అని చెప్పారు. సరే, అది వదిలేస్తే మిగిలిన 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారంటీలకు కేటాయించిన నిధులు మొత్తం తాగుబోతులే ఇవ్వబట్టారు. రాష్ట్రాన్ని నడిపించేది వాళ్ళు అన్నట్టు అయిపోయిగా. అసలు నిజం అదే. బాధ అనిపిస్తుంది చెప్పుకుంటే. కానీ వాళ్ళ కష్టం మీద, వాళ్ళ నెత్తురు మీద, వాళ్ళ చెమట చుక్కల మీద రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టి గౌరవించండి తాగేటోళ్ళని, అనవసరంగా వాళ్ళని అవమానించకుండ్రి. ఇళ్లలో భార్యలు దాగనిస్తలేరు, బయట పోలీసులు దాగనిస్తలేరని చాలా మంది బాధపడతా ఉన్నారు తాగుబోతులు. సో వాళ్ళని గౌరవించండి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు. ఒక అవ్వకి ఇలా పింఛన్ రావాలంటే వాళ్ళు తాగుతూనే వస్తా ఉంది. ఒక బాబుకి ఇంకేదైనా రుణమాఫీయో లేకపోతే రైతు భరోసా పడాలంటే వాళ్ళ కష్టం మీదనే పడతా ఉన్నాయి. ఇలా కనిపిస్తా ఉన్నాయి లెక్కలు, కావాలంటే చూసుకొని 44,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు తాగుబోతులు, ట్యాక్స్ పేయర్స్.